ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు ఏమని, మనం టీఆర్ఎస్ పేరు ఉన్నప్పుడే బాగుంది, ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టిన తర్వాత మొత్తం మొత్తం పార్టీ అంతా కూడా నాశనం అయిపోయిందని చెప్పి. ఇవాళ వాస్తవంగా ఉట్టికెగిరిన ఆయన ఆకాశం నిచ్చిన మెట్లేసినట్టు ఇక్కడ గడ్డి గడిచింది జాలక, ఇక్కడ అవినీతి మెక్కింది జాలక, బొక్కింది జాలక దేశమంతా బొక్కుదామని ఏ రకంగా ఇవాళ వారు అవినీతిని మరి ఇతర రాష్ట్రాల్లో కూడా వారు పెంచి పోషించారు. అన్ని దుకాణాలు తెచ్చారు మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో. ఏమైపోయింది? అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పోయిన తర్వాత బీఆర్ఎస్ వచ్చి టూలెట్ బోర్డులు పెట్టినారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కడ పోయినా బీఆర్ఎస్ కార్యాలయం టూలెట్ బోర్డు. ఇప్పుడు తెలంగాణలో టూలెట్ బోర్డు కూడా పనిచేస్తలేదు, ఫర్ సేల్ పెట్టేసినారు. అమ్మకానికి కూడా ఇవాళ తెలంగాణ సిద్ధంగా లేదు, ఎవరు కొనడానికి కూడా సిద్ధంగా లేరు. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ తీసేసి మళ్ళీ టీఆర్ఎస్ పెట్టాలని. టీఆర్ఎస్ కాదు పెట్టాల్సింది, మీరు వీఆర్ఎస్ పెట్టాలని. వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ అయిపోయింది, ఇక మీకు లేదు భవిష్యత్తు. కాబట్టి కాంగ్రెస్ కూడా దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ తెలంగాణలో బతికి బట్టకడుతుందని అడుగుతున్నాను. ఏదో మినుకుమంటూ కర్ణాటకలో లేదా హిమాచల్ ప్రదేశ్లో తెలంగాణలో గెలిచింది. కర్ణాటకలో పని అయిపోయింది, తిరగబడుతున్నారు ప్రజలు. ఏ రకంగా తాగునీటి కోసం ఇవాళ బెంగళూరు సిటీలో కూడా ఇవాళ ఏ రకంగా అమలుకు నోచుకొని గ్యారంటీల పేరైన ప్రజలు ఒకసారి మోసం చేయొచ్చు, కానీ ప్రతి తడవ మోసం చేస్తామంటే ప్రజలు తిరగబడుతున్నాం. హిమాచల్ ప్రదేశ్లో మనం కాదు, వాళ్ళు ఎమ్మెల్యేలు తిరగబడ్డారు. ఇవాళ నువ్వు ఓట్ల కోసం హామీలు ఇచ్చి మోసం చేసావు, మా ముఖం చెల్లుతలేదు, మేము మీ పార్టీ అవసరం లేదని చెప్పి బయటకు వస్తున్నారు. ఇక్కడ కూడా ఎక్కువ కాలం మనుగడ కొనసాగడానికి వీల్లేని పరిస్థితి. రేవంత్ రెడ్డి గారి మీద ఈ పార్టీకే ఒత్తిడి పెరుగుతుందని వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఆయన ఆ ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ నాయకుడు అధిష్టానం మజ్లిస్ పార్టీని గెలిపించమని ఆదేశాలు ఇస్తున్నది. విధి లేని పరిస్థితుల్లో నేను మజ్లిస్కు వ్యతిరేకమైన అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని ఆ రకంగా మజ్లిస్. ఇవాళ మజ్లిస్ తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ వేరు కాదు, వీళ్ళందరి డిఎన్ఏ ఒకటే. ఓవైసీ ఎవరి కోసం పనిచేస్తుంటాడు? అక్బరుద్దీన్ కోసం. అక్బరుద్దీన్ ఎవరి కోసం? తర్వాత ఇంకొక ఓవైసీ కోసం. వాళ్ళకేం పాత పట్టిన ప్రజల మీద, ముస్లిం మీద ప్రేమ లేదు, అభిమానం లేదు. వాళ్ళ ఆస్తులు పెంచుకోవడమే వాళ్ళ యొక్క రాజకీయ ఎజెండా తప్పితే ఎన్ని పార్టీలు ఎక్కడైనా, ఈ కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు ఏకమైనా ప్రజలు మాత్రం మోదీ గారు ఉన్నారు. కాబట్టి నిశ్చింతంగా మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయం. మూడవ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఇవాళ భారతదేశాన్ని తీర్చిదిద్దడమే ఇది మోడీ గ్యారంటీ. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఎన్ని విన్యాసాలు చేసినా వారు ఇవాళ హనుమంతరావు గారు చెప్పిన ఒక వ్యాఖ్య మా పార్టీలో చాలామందికి నచ్చటం లేదు, నేను రేవంత్ రెడ్డి గారిని సమర్థిస్తూ ఉంటాను అంటే ఇవాళ అంటే చాలామంది నచ్చని వాళ్ళు అందరూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారంటే మరి ఎప్పుడు పుట్టిమనంతో మనకు తెలియదు. కాబట్టి దయచేసి భవిష్యత్తు తెలంగాణలో కూడా బీజేపీది. కాబట్టి ఈ తెలంగాణలో కూడా ఖచ్చితంగా మోదీ తరహా పాలన, కుటుంబ రహిత, అవినీతి రహిత, బుజ్జగింపు రాజకీయాలకు రహిత పాలన అది బీజేపీకి సాధ్యం. కాబట్టి ఇవాళ మిత్రులు నందు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రాజు నాయక్ గారు అనేక మంది మీరు పార్టీలో చేరి మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి, ఇవాళ కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని చేవెళ్ళ గెలిపించడానికి కంకణ బద్దలు మీరైతే ముందుకొచ్చారో మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. తప్పకుండా మీకు పార్టీలో కూడా గౌరవము, గుర్తింపు తప్పకుండా లభ్యమవుతుంది. మీకు కూడా రాజకీయంగా సముచిత స్థానాలు కల్పించి ఈ రాష్ట్రంలో కూడా కాషాయ జెండా రెపరెపడి రాడించడానికి మీరు సైతం కూడా కదిలి వచ్చినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక స్వాగతం. ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక ప్రపంచ రికార్డు, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. అటువంటి రాజకీయ పార్టీలో సైనికులుగా ఇవాళ మీరందరూ వస్తున్నారంటే అది నిజంగా మనం గర్వపడాలి. అటువంటి అవకాశాలు మనకు ఈ దేశం సేవ చేయడానికి. కాబట్టి ప్రపంచమే గర్వపడుతుంది మోదీ పట్ల, ప్రపంచమే ఇవాళ మోదీ వైపు చూస్తున్నది. అటువంటి అప్పుడు ఈ విపక్ష నాయకులు ఎంత, వీళ్ళందరూ కూడా చరిత్ర లేదు. సగం మంది ఈ విపక్ష నాయకుల పార్టీలు జైల్లో ఉన్నారు, సగం మంది బయట బెయిల్ మీద వచ్చి జైలు నుంచి రాజకీయాలు చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారంటే వాళ్ళు ఏదైతే అవినీతి సొమ్ము ఏదైతే బొక్కారో ఆ బొక్కిందని కాపాడుకునే రాజకీయాలు. మనం బీఆర్ఎస్ మంత్రులు చెప్తుంటారు మొన్న రాక ఏమని, అపర భగీరథుడట కేసీఆర్ గారు, ఆయన వల్లనే ఇవాళ మేడిగడ్డ, కాళేశ్వరం బ్రహ్మాండంగా ఏరులై పారుతుంది, ఆ నదులకు నడక నేర్పాడని చెప్పి వారు ఆ రకంగా భజన చేసేవాళ్ళు. ఆ నదులకు నడక నేర్పడం సంగతి దేవుడేరు. కానీ అమ్మ కవితమ్మ మాత్రం ఈ యొక్క మద్యాన్ని, సారాన్ని మాత్రం ఢిల్లీ వరకు మాత్రం పరుగులెత్తించి ప్రవహింపజేసింది. ఆ ఖ్యాతి వారికే దక్కుతుంది. అందుకనే ప్రజలు మొన్న కర్రు కాల్చి వాత పెట్టారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో
ఎన్ని విన్యాసాలు చేసినా ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి తెలంగాణలో లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుంది. కాబట్టి మీరు పార్టీలో చేరుతున్నందుకు స్వాగతిస్తూ తప్పకుండా మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వరయ్య గారిని గెలిపించి మోదీ గారికి కానుకగా పంపించే దాంట్లో మీ పాత్ర ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.